హలో అండి. నేను డాక్టర్ జెడ్‌సిద్దు నిఖిత్, సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను. సో, ఈ మే 25థ్ మనం వరల్డ్ థైరాయిడ్ డేగా జరుపుకుంటామండి. ఎందుకు మనం ఇలా జరుపుకుంటున్నాము అంటే థైరాయిడ్ వ్యాధికి బారిన పడే వాళ్ళు రోజు రోజుకి ఎక్కువ అవుతా ఉన్నారు. సో, ఇండియాలోనే 4.5 కోట్ల మందికి పైగా థైరాయిడ్ వ్యాధి బారిన బాధితులున్నారని మనకి ఎస్టిమేట్స్ ఉన్నాయి. సో, అందుకని మనం థైరాయిడ్ డిసీజ్ గురించి అవేర్‌నెస్ పెంచడానికి థైరాయిడ్ డేని జరుపుకుంటూ ఉంటాము. సో, ఈ ఇయర్ థీమ్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ థైరాయిడ్ అవేర్‌నెస్. సో, థైరాయిడ్ అవేర్‌నెస్ పెంచడం కోసం కొన్ని టిప్స్ అండి. నెంబర్ 1, కాలీఫ్లవర్, క్యాబేజ్ ఇలాంటివి థైరాయిడ్ పేషెంట్స్ తినకూడదు. సో, రా అయితే తినకూడదండి. వాటిని బాయిల్ చేసుకొని అయితే తినొచ్చు. దాంట్లో ఉండే గాయిట్రోజన్స్ డెస్ట్రాయ్ అయిపోతాయి. టిప్ నెంబర్ 2, థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉంటే వెయిట్ పెరుగుతారా? సో, థైరాయిడ్ డిసీజ్ అంటే హైపోథైరాయిడిజం ఉంటే వెయిట్ పెరుగుతారండి. కానీ మనం థైరాయిడ్ టాబ్లెట్స్ వాడి దాన్ని కంట్రోల్‌లో పెట్టుకుంటే వెయిట్ మీద ఎఫెక్ట్ ఏమి ఉండదు. టిప్ నెంబర్ 3, TPO యాంటీబాడీస్ పాజిటివ్ ఉంటే థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉన్నట్ల. TPO యాంటీబాడీస్ నార్మల్ పీపుల్‌లో కూడా 10% పాజిటివ్ ఉండడానికి ఛాన్స్ ఉందండి. సో, TPO యాంటీబాడీస్ పాజిటివ్ ఉంటే మనం థైరాయిడ్ ప్రాబ్లమ్ రావడానికి 90% ఛాన్స్ ఉందని, అట్లా ఖచ్చితంగా ఉందని కాదు. సో, ఇలాంటి టిప్స్ మరెన్నో తెలుసుకోవడం కోసం స్టే ట్యూన్. థాంక్ యూ సో మచ్.